తమన్నా రాకతో ఎస్వీఎస్లో కోలాహలం. పుష్పగుచ్చంతో స్వాగతం, ప్రేరణాత్మక సందేశం, మెడల్స్, ప్రశంసా పత్రాల ప్రదానం. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం గ్రామంలో ఉన్న ఎస్వీఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో సినీతార తమన్నా రాకతో కళాశాల ప్రాంగణం కోలాహలంగా మారింది. విద్యార్థులు భారీగా హాజరై ఉత్సాహంతో సందడి చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎస్వీఎస్ సంస్థ చైర్మన్ డాక్టర్ గుణశేఖర్ వైభవంగా నిర్వహించారు. కళాశాలకు విచ్చేసిన తమన్నాకు పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికి సన్మానించారు. ఆమె రాకతో విద్యార్థులు ఆనందోత్సాహాలతో ఊగిపోయారు. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ గుణశేఖర్ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి హాజరు కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులు చదువుతో పాటు తమ ప్రతిభను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. కష్టపడి చదవడం, క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగితే తప్పక విజయం సాధించొచ్చని తెలిపారు. విఫలాలను భయపడకుండా వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాలని, తల్లిదండ్రులు, గురువులను గౌరవిస్తూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. తదుపరి ఎస్వీఎస్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ డాక్టర్ గుణశేఖర్ మాట్లాడుతూ తమన్నా, పాయల్ రాజ్పుత్, మానస, వారణాసి, ఫెమినాస్ మిస్ ఇండియా వంటి ప్రముఖ సినీతారలు కళాశాలకు రావడం విద్యార్థులకు గొప్ప ప్రేరణగా నిలుస్తుందన్నారు. విద్యార్థులు చదువుతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకుని సమాజంలో ఉన్నత స్థానాలను అధిరోహించాలని సూచించారు. కళాశాలలో నాణ్యమైన విద్యతో పాటు అన్ని వసతులు కల్పిస్తూ విద్యార్థుల భవిష్యత్తు అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన కొంతమంది విద్యార్థులకు మెడల్స్, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈవెంట్ మొత్తం అత్యంత వైభవంగా జరిగింది. భద్రతాపరంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏవో గిరీష్ కుమార్, బోధన సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కొట్టడానికి వచ్చాడు. ఆయన కర్ర తీసుకొని కొడుతుంటే మీ చేతిలో ఏం లేదా? ఎందుకు లేదు? ఆడి కళ్ళ నుంచి నా చేతిలో ఉంది. అప్పుడు సరే ఈ పక్కింటోడితో గొడవేంటి? ఫైమా ఎవరైనా ఇంటికి వస్తే పార్టిసిపేషన్ ఇన్ ఇంటర్ కాలేజీ కాంపిటీషన్స్ has brought laurels to our institution at various levels. Not only studies, cultural and sports